చరిత్ర గతిని మార్చేసిన ఒక అసాధారణ ప్రయాణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే సందేశహరుని ప్రయాణం. ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. ప్రవక్త కాకముందే మక్కా సమాజంలో ఆయనకి ఒక పేరుండేది. అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అని అర్థం. ఆ ఒక్క పేరే చాలు ఆయన ఎలాంటివాడో చెప్పడానికి. నిజానికి ఈ బిరుదే ఆయన భవిష్యత్ ప్రయాణానికి పునాది వేసిందని చెప్పొచ్చు. ఈ కథ ఇవాళ నిన్నటిది కాదు. దీని మూలాలు వేల ఏళ్ల వెనక్కి వెళతాయి. సుమారు 2000 BCEలో అబ్రహం మక్కాలో కాబాని పునర్నిర్మించి తన వంశంలో ఒక సందేశహరుడు రావాలని ప్రార్థించాడు. కాలం గడిచింది. ఆయన వారసులే ఖురైష్ తెగగా మారారు. కాని వాళ్ళు అసలు ఉద్దేశ్యాన్ని మర్చిపోయి విగ్రహారాధనలో మునిగిపోయారు. సరిగ్గా అలాంటి సమయంలో శతాబ్దాల తర్వాత 570 ADలో అదే ఖురైష్ తెగలో మొహమ్మద్ జన్మించారు. సరే, ఇక కథలోకి వెళ్దాం. ముందుగా ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆ తొలి రోజుల గురించి చూద్దాం. ఆ రోజుల్లో మక్కా నగరం ఎలా ఉండేదంటే ఎప్పుడూ వ్యాపారం, గిరిజన గొడవలతో సందడిగా ఉండేది. కాని ముహమ్మద్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉండేవారు. ఆయన తరచుగా నగరం గందరగోళానికి దూరంగా హిరా పర్వతంలోని ఒక గుహలోకి వెళ్లి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవారు. బహుశా ఆయనకు కూడా తెలియదేమో ఆ ఏకాంతమే తన జీవితాన్ని, ప్రపంచ చరిత్రనే మార్చేస్తుందని. అవును, సరిగ్గా ఇక్కడే ఆ గుహలోనే అంతా మారింది. ఆయన జీవితం, చరిత్ర గమనం ఒకేసారి మలుపు తిరిగాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఆ గుహలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దిడీరన ఒక శక్తివంతమైన స్వరం చదువు అని ఆజ్ఞాపించింది. అది ఎవరో కాదు, ప్రధాన దేవదూత గాబ్రియల్. తనకు చదవడం రాదని ఆయన చెప్పినా ఆ స్వరం మాత్రం పదే పదే అదే చెప్పింది. ఆ క్షణంలో ఆయనకు అందిన దైవ సందేశం ఇదే: చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఈ మాటలే ఇస్లాంకి పునాది. ఈ పదాలు మొదట ఆయన హృదయంపైన, ఆ తర్వాత ఆయన ద్వారా ప్రపంచంపైన చెరగని ముద్ర వేశాయి. మరి ఈ కొత్త సందేశాన్ని నమ్మిన మొదటి వ్యక్తులు ఎవరు? వాళ్ళెవరో కాదు, ఆయనకు అత్యంత దగ్గరివాళ్లు. ఆయన భార్య ఖదీజా, చిన్నప్పటినుండి చూస్తున్న బంధువు అలీ, కొడుకులా పెంచుకున్న జైద్, ప్రాణ స్నేహితుడు అబూబకర్. వీళ్లే ఆయనకు అండగా నిల్చిన మొదటి బృందం. అయితే ఈ సందేశం వ్యాపిస్తున్న కొద్దీ కథనం కూడా మలుపు తిరిగింది. విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం మొదలుపెట్టాక వాళ్ళు ఊహించని కష్టాలను, సంఘర్షణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కొత్త విశ్వాసం మక్కా నాయకులకు అస్సలు నచ్చలేదు. వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రవక్తను అందరి ముందు అవమానించడం, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇక బలహీనులుగా ఉన్న ఆయన అనుచరులని, ఉదాహరణకి బానిసైన బిలాల్ని ఎన్నో చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా వాళ్ళని పూర్తిగా వెలివేయడానికి 3 సంవత్సరాల పాటు కఠినమైన బహిష్కరణ విధించారు. అంటే వాళ్లతో ఎవరూ వ్యాపారం చేయకూడదు, మాట్లాడకూడదు, కనీసం ఆహారం కూడా ఇవ్వకూడదు. కాని ఆ కష్టకాలంలోనే కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. ఉమర్ ఇబ్న్ అల్ ఖతాబ్ కథే దీనికొక పెద్ద ఉదాహరణ. ఆయన ఎంత పెద్ద శత్రువంటే ఏకంగా ప్రవక్తను చంపడానికే బయలుదేరాడు. కాని దారిలో తన చెల్లెలు కూడా ముస్లిమయ్యిందని తెలిసి కోపంగా వాళ్ళింటికి వెళ్లాడు. అక్కడ ఖురాన్ వాక్యాలు వినగానే ఆయన కఠిన హృదయం కరిగిపోయింది. చూశారా, చంపడానికి వెళ్లిన వ్యక్తే చివరికి ఆ విశ్వాసానికి అతిపెద్ద రక్షకులలో ఒకరిగా మారిపోయాడు. మక్కాలో పరిస్థితులు రోజురోజుకి దారుణంగా మారుతున్నాయి. ఇక అక్కడ ఉండడం అసాధ్యమనిపించింది. అప్పుడే ఆ సమాజం చరిత్రలో ఒక అతిపెద్ద కీలకమైన మలుపు వచ్చింది. అదే ఒక కొత్త నగరానికి వలస. ఇది మామూలు ప్రయాణం కాదు, ప్రాణాలతో చెలగాటం. ఖురైష్ తెగ ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. ప్రతి వంశం నుంచి ఒక యోధుణ్ణి పంపి అందరూ కలిసి ఒకేసారి ప్రవక్తను హత్య చేయాలి. అప్పుడు ఎవరిపైనా పళ్ళిపడదు. కాని ప్రవక్త వాళ్లకంటే ఒక అడుగు ముందున్నారు. రాత్రికి రాత్రే తన ఇంటి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. తన స్థానంలో బంధువైన అలీని పడుకోబెట్టి అబూబక్కర్తో కలిసి రహస్యంగా మక్కాను విడిచిపెట్టారు. వాళ్ల ప్రయాణంలో శత్రువుల నుండి తప్పించుకోవడానికి థౌర్ అనే గుహలో దాక్కున్నారు. వాళ్లని వెతుక్కుంటూ వచ్చిన శత్రువులు గుహబయట వరకు వచ్చేశారు. ఇక దొరికిపోయాం అని అబూబకర్ భయపడిపోయారు. కాని అక్కడొక అద్భుతం జరిగింది. గుహ ద్వారానికి ఒక సాలీడు గూడు కట్టేసింది. ఒక పావురం గూడు పెట్టుకుంది. ఇది చూసిన శత్రువులు ఇక్కడెవరూ ఉండరులే అనుకుని వెళ్ళిపోయారు. సరిగ్గా భయంకరమైన క్షణంలోనే ప్రవక్త తన స్నేహితుడితో అన్నారు,
విచారించకు, నిశ్చయంగా అల్లా మనతో ఉన్నాడు అని. చరిత్రలో ఈ ప్రయాణానికే అల్ హిజ్రా అని పేరు. ఇది కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లడం కాదు. ఇది ఇస్లాం చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఈ సంఘటనతోనే ఇస్లామిక్ క్యాలెండర్ మొదలవుతుంది. సరే, మదీనాకు అయితే చేరుకున్నారు. మరక్కడ ఏం జరిగింది? శరణార్థులుగా వెళ్లిన వాళ్ళు ఒక వ్యవస్థీకృత సమాజంగా ఎలా మారారు? ఇప్పుడు చూద్దాం. యత్రిబ్ ప్రజలు వాళ్ళని ఎంతో ప్రేమగా, గౌరవంగా ఆహ్వానించారు. ఆ గౌరవానికి గుర్తుగా ఆ నగరం పేరునే అల్ మదీనా అని మార్చారు. అంటే ప్రవక్త నగరం అని అర్థం. ఈ కొత్త సమాజం పునాది ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన సోదరభావం. మక్కా నుంచి సర్వం వదిలేసొచ్చిన వాళ్లను ముహాజిరున్ అంటారు. వాళ్లని మదీనాలో స్వాగతించిన వాళ్లను అన్సార్ అంటారు. ఈ అన్సార్ ముహాజిరున్లను కేవలం అతిథులుగా చూడలేదు, సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. తమ ఇళ్లను, ఆస్తులను, ప్రతిదాన్ని వాళ్లతో పంచుకున్నారు. చరిత్రలో ఇలాంటి బంధం చాలా అరుదు. ఈ కొత్త సమాజంలో అందర్నీ ప్రార్థనకు ఎలా పిలవాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడే అధాన్ అంటే ప్రార్థనా పిలుపు పుట్టింది. దాని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక అనుచరుడికి కలలో ఈ పిలుపు మాటలు వినిపించాయి. ప్రవక్త దాన్ని విని ఇది దేవుడిచ్చిన ప్రేరణే అని ధృవీకరించారు. కాని ఈ శాంతి, ఈ నిర్మాణం ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్లు నిలదొక్కుంటున్న సమయంలోనే వాళ్ల మనుగడకే ఒక పెద్ద సవాలెదురైంది. మక్కా సైన్యంతో వాళ్ల మొదటి అతిపెద్ద సైనిక ఘర్షణకు రంగం సిద్ధమైంది. అదే బద్ర్ యుద్ధం. బలాల పరంగా చూస్తే అసలు పోలికే లేదు. ముస్లింల వైపు కేవలం 305 మంది యోధులు, కాని ఖురైష్ సైన్యం ఏకంగా 1000 మంది. అంటే దాదాపు 3 రెట్లు పెద్ద సైన్యం. ఎవరైనా చూస్తే ముస్లింల ఓటమి ఖాయమనుకుంటారు. కాని వాళ్ల బలం సంఖ్యలో కాదు, వాళ్ల విశ్వాసంలో, ఐక్యతలో ఉంది. యుద్ధానికి ముందు అన్సార్ నాయకులలో ఒకరు ప్రవక్తతో అన్న మాటలు చూడండి. మీరెక్కడికి వెళ్లమంటే అక్కడికి వస్తాం, మమ్మల్ని సముద్రంలోకి నడిపించినా సరే మేం మీ వెంటే ఉంటామని. ఇది వాళ్ల అంకిత భావానికి, నమ్మకానికి ప్రతీక. నమ్మశక్యంగా లేదు కదూ, కాని వాళ్ళు గెలిచారు. బదర్ యుద్ధం వాళ్ల మొదటి, అతిపెద్ద విజయం. ఇది కేవలం ఒక యుద్ధంలో గెలుపు కాదు. ఆ గెలుపుతో వాళ్ల సమాజం నిలబడగలదని, మనుగడ సాగించగలదని ప్రపంచానికి తెలిసింది. అది వాళ్ల ఉనికిని సుస్థిరం చేసిన క్షణం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. హింస, వెలివేత, అన్ని కష్టాల మధ్య పుట్టిన ఒక చిన్న సమూహం చివరికి ప్రపంచ చరిత్ర గతినే మార్చేంత గొప్ప శక్తిగా ఎలా ఎదిగింది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.